హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో చాలా రోజుల తర్వాత అయితే నార్మల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ సెటప్లో మళ్ళీ. సో మనకి మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో టాపిక్ వచ్చేస్తే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసుంటారు. సో ఇమిగ్రేషన్ యొక్క టిప్స్ అనమాట. చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ హాట్ టాపిక్ నడుస్తుంది బయట యూఎస్లో కానీ. అండ్ ఇంకా యూఎస్లో కొంచెం ఉందంటే చాలు మనకి ఇంక ఇండియాలో న్యూస్ ఛానల్స్ న్యూస్లో ఇంకా ట్రంప్ వస్తున్నాడు, పీకేస్తాడు, పంపేస్తాడు, తీసేస్తాడు, వెనక్కి నెట్టేస్తాడు. ఇవన్నీ హెడ్లైన్లు వేసేసి అందరినీ గందరగోళం చేసి తలకాయ పగిలిపోయేలా చేస్తారనమాట. సో ఈ హాట్ టాపిక్ని మనం అడ్రస్ చేద్దాం. అసలు ఇమిగ్రేషన్ అనే ఒక మీనింగ్, ఇమిగ్రేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు మీరు యూఎస్ వస్తుంటే మీరు ఎటువంటి వీసా మీద వస్తున్నారో చెక్ చేసి ఎవడు పడితే వాడు రాకుండా ఫేక్ పెట్టుకొని వచ్చే వాళ్ళని పట్టుకొని వెనక్కి పంపేదాన్ని ఇమిగ్రేషన్ అంటారు. అండ్ అందులో కూడా కొన్ని కేసెస్లో కొన్ని వరస్ట్ సినారియోస్లో కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ని కూడా పంపుతారనమాట. సో అట్లాంటి కేసెస్ని ఇంకా అంతా గజిబిజి హంగామా చేసేసి ఇమిగ్రేషన్ గురించి భయపడిపోతూ ఉంటారనమాట. సో ఈ టాపిక్ని అయితే మనం వీడియోలో అడ్రస్ చేద్దాం. అందుకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, కొంచెం సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను. సో ఈ ఇమిగ్రేషన్ టిప్స్లో చూసుకుంటే 4 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి మనం కన్సిడర్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ వీసా రిక్వైర్మెంట్స్. అసలు మన వీసా రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎటువంటి వీసా మీద యూఎస్ వస్తున్నాం, F1 వీసానా, B1 వీసానా, H1B వీసానా. సో మనం ఎటువంటి వీసా మీద వస్తున్నాం అని చెప్పేసి మనం ఆ వీసా యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని మనం ముందు చూసుకొని అసలు ఈ వీసా ఏంటనేది మనం తెలుసుకోవాలి. మనకి వీసా వచ్చిందంటే తెలియకుండా రాదు, బట్ నార్మల్గా చెప్తున్నా. సో F1 వీసా అంటే స్టూడెంట్ వీసా. సో స్టూడెంట్ వీసాలో మీరు హాలిడేస్కి మీ హోమ్ కంట్రీ వెళ్ళి రావచ్చు. అలాంటి వచ్చే సినారియోస్లో కొన్ని డాక్యుమెంట్స్ అవి ఇవి ఉంటాయి. సో అవి మీకు నెక్స్ట్ పాయింట్స్లో చెప్తాను అనమాట. సో ఈ వీసా రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని F1 వీసా అంటే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు లైక్ ఇల్లీగల్గా పార్ట్ టైమ్స్ చేయడానికి ఇట్లాంటివి ఇవన్నీ ఉండవు. అండ్ ఆల్సో మీకు డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అథెంటిసిటీని మెయింటైన్ చేయాలి మీరు. ఇప్పుడు ఏంటంటే మీరు ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. మీరు జెన్యూన్గా మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీరు యూఎస్లో ఎట్లా బతుకుతున్నారు, ఎలా బతకబోతున్నారు, ఒకవేళ మీరు ఆల్రెడీ పాత స్టూడెంట్ అయితే మీరు ఎట్లా ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీరు ఒకవేళ కొత్త స్టూడెంట్గా వస్తుంటే మీకు ఎడ్యుకేషనల్ లోన్స్ ఏమున్నాయి, మీ ఫినాన్సెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఇవన్నీ డాక్యుమెంటేషన్ మీకు ఆల్రెడీ మీ వీసా ఇంటర్వ్యూకి మీరు ఇండియాలో వెళ్ళినప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూకి ఉండే ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని జెన్యూన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు వాళ్ళకి అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఇమిగ్రేషన్లో అవన్నీ ఏం అడిగినా కానీ చెప్పే విధంగా మంచిగా F1 వీసా రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని ఉండాలన్నమాట. పాయింట్ నెంబర్ 2, ఇమిగ్రేషన్ పాలసీస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇట్లా ఐ మీన్ లైక్ ఈ F1 స్టూడెంట్ మీద వచ్చేవాళ్ళు చదువుకోవడానికి మాత్రమే వస్తున్నారు అన్నట్టు. B1 B2 వీసా అనేది టూరిస్ట్ వీసా అండ్ బిజినెస్ పర్పస్ మీద వచ్చే వీసా అని. H1B వీసా అనేది మీ F1 అయిపోయిన తర్వాత మీకు లైక్ జాబ్స్ చేసేవాళ్ళు, ఇక్కడ యూఎస్లో జాబ్స్ చేసి ఎక్స్టెన్షన్ పెట్టుకునే వాళ్ళు H1B వీసా అట్లా ఉంటారని. సో మీది ఏ వీసానో ఫస్ట్ ఆ వీసాకి సంబంధించిన రూల్స్ అండ్ పాలసీస్ మీకు యూఎస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇమిగ్రేషన్ సెక్షన్ దగ్గర మీకు F1 వీసా పాలసీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ పాలసీస్ ఏముంటున్నాయి, ఏం మారుతున్నాయి, ఏమన్నా కొత్త చేంజెస్ వచ్చినాయా, న్యూ పాలసీస్ ఏం వచ్చినాయి అనేది అప్డేటెడ్లో ఉండి ఒకసారి చదవండి. చాలా మందికి ఉండే కాన్స్టెంట్ భయం ఇదే అనమాట. ఇప్పుడు జనవరి 20th తర్వాత రావద్దు, యూనివర్సిటీస్ కూడా హెచ్చరిస్తున్నాయి, లేదా మీమ్స్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, న్యూస్ ఛానల్స్లో చూసి భయపడుతున్నారు అనమాట. సో మీరు యూజువల్గా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు కమ్ ఆఫ్టర్ Jan 20th. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడినా కానీ మీకు అదే చెప్తారనమాట. ఎందుకంటే యూనివర్సిటీ మీకు ఎక్కడో Jan 13th, 12th, 15th, 16th ఈ డేట్స్లో స్టార్ట్ అవుతుందంటే మీరు 20th తర్వాత ఒక 15 డేస్ తర్వాత, 20 డేస్ తర్వాత వస్తే అది ఎలా అయినా లిటిల్ బిట్ ప్రాబ్లమే. కానీ మీరు అది ఎందుకు వస్తున్నారు, దాని యొక్క కారణం ఏంటి, ఎమర్జెన్సీ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ ఇవన్నీ ఉంటే మీకు అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఆ పాలసీస్ అనేది మొత్తం మీరు నీట్గా చదువుకొని ఉండాలన్నమాట. యూఎస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇమిగ్రేషన్ పాలసీస్ అన్ని. పాయింట్ నెంబర్ 3 కన్సిడర్ చేస్తే మీరు ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉండటం అంటే ఎక్కడో దొంగ సమాధానాలు తెచ్చి లేదా ఫేక్ ఆన్సర్స్ని చెప్పకుండా ఒరిజినల్గా జెన్యూన్గా మీరు ఏం చేస్తున్నారు, జెన్యూన్ డాక్యుమెంటేషన్, ఒరిజినల్స్ అన్నీ మంచిగా డాక్యుమెంటేషన్ ఉంచుకొని ఎటువంటి ఫేక్లు లేకుండా మీరు ఆ ఇంటర్వ్యూకి మీరు ఎలా అయితే ఇండియాలో వీసా ఇంటర్వ్యూ అనేది ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా యూఎస్లో మీరు ల్యాండ్ అయిన తర్వాత ఎట్లాంటి వాడు అసలు ఈ బోర్డర్ సెక్యూరిటీని దాటి బయటికి వెళ్తున్నాడు అనేది ఒక ఇమిగ్రేషన్. సో ఆ ఇమిగ్రేషన్లో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారని అడుగుతారు, మీ కాలేజ్ మీకు నెక్స్ట్ కోర్సెస్ ఏం చేస్తున్నారని అడుగుతారు, లేదా ఇప్పుడు ఏ బ్రాంచ్కి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం కోర్స్ చదువుతున్నారని అడుగుతారు.
అండ్ మీరు ఎక్కడ ఉంటారని అడుగుతారు మహా అయితే. మీరు ఎక్కడ అడ్రెస్‌లో ఉంటారు? మీరు ఇక్కడ ఉంటారా? దూరంగా ఉంటారా? ఎవరితో ఉంటారని అడుగుతారు. సో, ఆ అకామిడేషన్ ప్రూఫ్స్, మీ లీజ్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ మీరు గనక ఒకవేళ కంటిన్యూయింగ్ స్టూడెంట్‌గా మీరు హాలిడేస్‌కి ఇంటికెళ్ళి ఎంటర్ అవుతున్నారనుకోండి. మీరు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఉన్నారనే లీజ్ స్టేట్మెంట్స్. అంటే మీకు ఇప్పుడొచ్చి ఆల్రెడీ 1 ఇయర్ చదువుకున్నారనుకోండి. ఈ 1 ఇయర్ మీరు ఎక్కడ ఉన్నారనేది ఒక లీజ్ డాక్యుమెంట్ ఉంటది. నేను కాలేజ్‌లోనే చదువుకుంటున్నాను. ఇంకెక్కడా ఉండట్లేదు. నేను కోర్సెస్ చేస్తున్నాను. అండ్ మీ గ్రేడ్ షీట్స్ తీసుకెళ్ళొచ్చు ఎంటర్ అవుతుంటే గనక. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక 1 ఆర్ 2 లేదా 3 సెమిస్టర్స్ చేసుంటారు కాబట్టి, మీ చదువుకున్న యూనివర్సిటీ యొక్క గ్రేడ్ షీట్స్ ఇవన్నీ నా గ్రేడ్స్ రా బాబు! నేను చదువుకుంటున్నాను. నేను ఎటువంటి ఫేక్ పనులు చేయడానికి ఎళ్ళట్లేదని చెప్పి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సో, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే అనమాట. మీరు ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూకి నీట్‌గా ప్రిపేర్ అయ్యి, అంతా ఆర్గనైజ్డ్‌గా డాక్యుమెంటేషన్ ఉంచుకొని, మీరు ఒకవేళ సిట్యుయేషన్స్ ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరు జాన్ 20థ్ తర్వాతో లేతే ఫిబ్రవరిలోనో వస్తున్నారనుకోండి. ఎందుకొస్తున్నారు? ఆ రీజనింగ్ ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ ఉంటే, మీరసలు యూనివర్సిటీ యొక్క పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదా? అదంతా మీరు వాళ్ళకి డాక్యుమెంటేషన్ రూపంలో మీ ఫైల్‌లో ఉంచుకుంటే, మీరు వాళ్ళడిగినా గాని మీకు ధైర్యంగా ఉంటది చూపిచ్చడానికి. సో, ఇప్పుడు ఒక కేస్ కన్సిడర్ చేద్దాం. మా ఫ్రెండ్ ఎళ్తున్నారు ఇట్లా లేట్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రొఫెసర్‌కి మెయిల్ జేయొచ్చు. సో, ఒకటే సబ్జెక్ట్ మిగిలుంది లాస్ట్ సెమిస్టర్‌లో. మొత్తం మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. సో, ఐయామ్ జస్ట్ లెఫ్ట్ విత్ వన్ సబ్జెక్ట్. సో, మహా అయినా గాని నాకొక క్లాస్ పోతది. సో, నాకక్కడేదో ఫంక్షన్ ఉందనో, బ్రదర్, సిస్టర్ మ్యారేజ్ ఉందనో, ఏదో వాళ్ళ రీజన్ వాళ్ళకుంటది. లేతే పేరెంట్స్‌కి బాగాలేదనో వాళ్ళ రీజన్ వాళ్ళకుంటది. సో, ఆ రీజన్‌తో మీరు ప్రొఫెసర్‌కి మెయిల్ గనక చేస్తే గనక, ప్రొఫెసర్‌ని రిక్వెస్ట్ చేసి నేను ఆ ఒక క్లాస్ లేట్‌గా వస్తా అని చెప్పి పర్మిషన్ అడిగి అప్రూవల్ తీసుకోవచ్చనమాట. సో, ఒకవేళ ప్రొఫెసర్ అప్రూవ్ చేసి మీకు గనక మళ్ళీ రిప్లై మెయిల్ ఇస్తే, అవన్నీ గూడా మీ దగ్గర ప్రింట్ తీసుకొని ప్రాపర్‌గా మీరు అసలు ఎందుకు అని చెప్పేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ నార్మల్ I-20తో మీ నార్మల్ వీసా, మీ పాస్‌పోర్ట్ ఇవి చెక్ చేస్తారు. ఏ యూనివర్సిటీకెళ్తున్నారంటారు. ఇవన్నీ బేసిక్ క్వెషన్స్. మీరు ఎటువంటి ఫేక్ లేకుండా ఉంటే లైక్ చిటికెలో మీరిట్లా బయటికెళ్ళిపోవచ్చు. బట్ కంటిన్యూయింగ్ స్టూడెంట్ ఒకవేళ ఎంటర్ అవుతుంటే హాలిడేస్‌కెళ్ళి మీ ట్రావెల్ I-20లో సెకండ్ పేజ్‌లో మీ ట్రావెల్ పేజ్‌లో డీఎస్ఓ సిగ్నేచర్ ఉంటదనమాట. మీ ట్రావెల్ అప్రూవ్ అయినట్టు. సో, మీరు ఏ యూనివర్సిటీలో అయితే చదువుతున్నారో, ఆ యూనివర్సిటీలో మీ పోర్టల్‌లో మీరు ట్రావెల్ అనేది వాళ్ళకి రిపోర్ట్ జేయాలి. సో, నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా, ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా నేను ట్రావెల్ జేస్తున్నాను. మా హోమ్ కంట్రీకెళ్ళి ఈ డేట్‌న ఎంటర్ అవుతానని జెప్పేసి మీరొక ఫార్మ్ వాళ్ళకి సబ్మిట్ జేస్తే, యూనివర్సిటీ వాళ్ళు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు అది మీకు అప్రూవ్ చేసి, మీకు ఆ ఫార్మ్‌ని మళ్ళీ రివర్స్ పంపించి, మీకొక కొత్త రివైజ్డ్ I-20 పంపిస్తారనమాట. సో, ఈ రివైజ్డ్ I-20లో సేమ్ ఉంటది. కాకపోతే సెకండ్ పేజ్‌లో మీ ట్రావెల్ డీఎస్ఓ సిగ్నేచర్‌తో మీ ట్రావెల్ అనేది అప్రూవ్ అయినట్టు ఉంటదనమాట. సో, ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ ఈ ట్రావెల్ I-20నైతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే, మీరు వాళ్ళకి చూపించడానికి మీ I-20 ఏదని అడిగితే, మీరు నార్మల్ I-20 కాకుండా మీ ట్రావెల్ I-20 ఇవ్వాలి. అండ్ సెకండ్ పేజ్‌లో అక్కడ డీఎస్ఓ సిగ్నేచర్ చెక్ చేస్తారనమాట ట్రావెల్ I-20లో. సో, ఒకవేళ మీరు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గురించి, ఫినాన్సెస్ గురించి చాలా మంది భయపడేది ఇదే అనమాట. సో, ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్‌గా చేస్తున్నా, ఎవరైనా దొరికిపోతే గనక, అట్లాంటి వాళ్ళు కొంచెం భయపడాలి. అండ్ అట్లాంటి వాళ్ళు అసలు అదంతా ఇల్లీగల్ కాబట్టి అలా చేయకూడదు గూడా. సో, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఆన్ క్యాంపస్ జాబ్స్‌లో వర్క్ చేస్తున్నా, లేదా మీకు మీ లోన్‌లో నుంచే మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ వస్తున్నా గానీ, ఆ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇప్పుడు ఇంత ఫీజ్ కట్టాను. నేను ఇంత లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి నా అకౌంట్‌కొచ్చిందని చూపించడం. లేదా ఒకవేళ మీరు ఒక ఆన్ క్యాంపస్ జాబ్‌లో అసిస్టెంట్‌షిప్ గాని, నార్మల్ జాబ్స్ గాని, అవర్లీ జాబ్ స్టూడెంట్ యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ జాబ్స్‌లో వర్క్ చేస్తంటే, ఆ ఆఫర్ లెటర్ నేను ఇట్లా వర్క్ చేస్తున్నానని చెప్పేసి క్యాంపస్‌లోనే ఇట్లా నేను వర్క్ కూడా చేస్తానని చెప్పేసి మీరు ఇమిగ్రేషన్‌లో వాళ్ళు అడిగినా గాని చెప్పొచ్చనమాట. ఎందుకంటే అప్ టు 20 అవర్స్ ఆన్ క్యాంపస్ జాబ్ ఈస్ లీగల్ ఇన్ యూఎస్. సో, అంతకంటే మించి అండ్ ఆల్సో బయట ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయడం అనేది ఇల్లీగల్ అనమాట. అట్లా ఎవరు చేయకూడదు గూడా. సో, దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. అండ్ మీకు ఇంకా డౌట్‌గా ఉండి, ఇంకా మీకు కాన్ఫిడెన్స్ కావాలి అంటే, ఒకసారి మీ యూనివర్సిటీలో మీకు ఇమిగ్రేషన్ అడ్వైజర్ అని ఉంటారనమాట. సో, ఇమిగ్రేషన్ అడ్వైజర్‌తో ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకొని, నీట్‌గా వాళ్ళతో మాట్లాడి, ఇది నా పరిస్థితి, ఇట్లా వెళ్తున్నాను, ఇలా లేట్‌గా వస్తున్నాను, ఇట్లా ఒక 1 వీక్ లేట్ అవుతుంది, లేదా 2 వీక్స్ లేట్ అవుతుంది, ఎందువల్ల లేట్ అవుతుంది అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇమిగ్రేషన్ అడ్వైజర్‌తో కూడా ఒకసారి వాళ్ళేం చెప్తారని చెప్పేసి వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి. అండ్ వాళ్ళు మీకు ఒకవేళ ఏమన్నా చేయాల్సొచ్చినా, ఒకవేళ రేపు అక్కడ మిమ్మల్ని ఏమైనా క్వెషన్ అడిగినా, వీళ్ళు యూనివర్సిటీ మీకు బ్యాకప్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఎందుకంటే మీరు అఫీషియల్‌గా వాళ్ళ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మీకు మంచి గుడ్ గ్రేడ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఆన్ క్యాంపస్‌లో వర్క్ చేస్తున్నారు. మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ట్రంప్ వచ్చినా, ఇంకొకళ్ళొచ్చినా మీరు తప్పు చేయకుండా అఫీషియల్‌గా ఒరిజినల్ డాక్యుమెంటేషన్‌తో మంచిగా బతుకుతుంటే ఎటువంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు.
ఇమిగ్రేషన్ గురించి అయితే. సో అదనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, ఇమిగ్రేషన్ లేట్గా వచ్చే వాళ్ళకి కానీ. సో ఎటువంటి భయం లేకుండా కాన్ఫిడెంట్గా నీట్గా ఇమిగ్రేషన్ అనేది క్లియర్ చేసేయచ్చు ఎవరు వచ్చినా సరే. సో నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ 2025 వాళ్ళకి వచ్చే వాళ్ళకి మొత్తం లగేజ్ ప్యాకింగ్ లిస్ట్ యూఎస్, ఇండియా అదంతా ఇంతకుముందు రివైజ్డ్ డాక్యుమెంట్ని ఒకసారి రివైజ్ చేసి లగేజ్ బ్యాగ్ డీల్స్ ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్స్లో నా ఇండియా ట్రావెల్ బ్లాగ్ కూడా వస్తుంది. సో నేనైతే ఇండియా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.